ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం ధ్యాన సూక్తి గురించి తెలుసుకుందాం. ఏంటి ఆ ధ్యాన సూక్తి అంటే, గాలి లేని చక్రం ఎలా పని చెయ్యదో అలాగే జీవితంలో ధ్యానం లేకపోతే ప్రయోజనం లేదు. మరొక్కసారి చెప్తాను. గాలి లేని చక్రము ఎలా పని చెయ్యదో అలాగే జీవితంలో ధ్యానం లేకపోతే ప్రయోజనం లేదు. దీని గురించి కొంచెం తెలుసుకుందాం. చూడండి, మనందరికీ బాగా తెలిసినటువంటి ఇది ఒక సాధారణ దృశ్యం కదా. అందరికీ ఇది మన జీవితంలో అనుభవం ఉన్నది. ఆ అనుభవం ఉన్నదే తెలుసుకుందాం. చూడండి, ఒక బండి ఉంది. ఆ బండికి ఏముంటాయి? ఒక కారు కానీ, ఒక లారీ కానీ, ఒక బస్సు కానీ, ఇలా ఏదైనా ఒక వాహనం తీసుకుంటే దానికి చక్రాలు ఉంటాయి. మరి ఆ చక్రాల్లో గాలి లేదు. లేకుంటే అది ఎంత బలమైన బండి అయినా, ఎంత విలువైన బండి అయినా, అంటే కార్లు ఇప్పుడు ఎంతో లక్షలు లక్షలు కోట్ల రూపాయలు పెట్టిన కార్లు కూడా ఉంటున్నాయి కదా. అవి అయినా సరే దాంట్లో ఎంత పెద్ద ఏమంటారు విలువైన వస్తువులు పెట్టినా కూడా ఆ బండి ఒక ఇంచు కూడా కదలదు. ఎప్పుడు కదలదు? దాంట్లో ఆ చక్రాలలో గాలి లేకపోతే. ఎంతమంది దాన్ని ముందుకు తోసినా కూడా ఊరికే ఇట్లా ముందుకు మనం నడిస్తే కానీ ఒక అడుగు వేస్తే ఎలా ఉంటుందో అలా వెళ్తుంది, కానీ అది మొత్తానికి ఆగిపోతుంది. ఎందుకంటే ఆ చక్రంలో గాలి లేదు. గాలి లేకపోతే మరి ఎలా ఉంటుంది? ఒక ఇనుప ముక్క ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది. అంతే కదా. ఒక అడుగు కూడా అది ముందుకు జరగదు. అలాగే మన జీవితం కూడా ఉంది. మన జీవితం అంటే మన శరీరం ఉంది. మరి ఈ శరీరానికి బుద్ధి ఉంది, చదువు ఉంది, డబ్బు ఉన్నాయి, కుటుంబం ఉంది, సంపదలున్నాయి, అన్నీ ఎన్నో భోగభాగ్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ వీటన్నిటికీ ప్రాణం లాంటి విషయం ఒకటి ఉంది. అదే ధ్యానం. ఓకే. మరి ధ్యానం లేకపోతే జీవితం కూడా గాలి లేని చక్రం ఎలా ముందుకు సాగదో మన యొక్క జీవితం కూడా అలాగే ఉండిపోతుంది. అంటే ఏమంటారు? ఆ చక్రంలో ముందుకు పోకుండా అది ఆగిపోతుంది. కానీ మనం ముందుకు వెళ్తాం. మనం ముందుకు కదులుతున్నట్లు మనకు అనిపిస్తుంటుంది. కానీ లోపల మాత్రం ఎలా ఉంటుంది? అలసటగా, ఆందోళనగా, భయంగా, అసంతృప్తితో నిండిపోయిన జీవితం మనము జీవిస్తాం. మరి నిజంగా మనందరికీ ఇది ఇప్పుడు బాగా అనుభవంలోకి వచ్చింది కదా. ధ్యానం లేకముందు మన జీవితం ఎలా ఉంది? ప్రతిదానికి ఆలోచించేవాళ్ళం. ఏ సమస్య వచ్చినా చిన్న సమస్యను పెద్దగా భూతద్దంలో పెట్టి చూసేవాళ్ళం. మనకొచ్చిన కష్టం కానీ, సమస్య కానీ, బాధ కానీ. అవునా కాదా? ఇప్పుడు మారిందా లేదా మన జీవితం? ఎందుకు మారింది? ఇప్పుడు సమస్యను సమస్యలాగా చూస్తున్నామా మనము? చూడట్లేదు. మన జీవిత విధానం అంతా మారిపోయింది. ఎందుకు అంటే ధ్యానం మన దగ్గర ఉంది. ఉంది కాబట్టి మన జీవితం చక్కగా సాగిపోతుంది. మరి మన జీవితం కూడా ఇక్కడ బండి లాంటిదే, ఆ కారు లాంటిదే. ఎందుకు అంటే మన జీవితంలో ఈ శరీరము బండి లాంటిది. మరి మన పనులు, మనం చేసే పనులేమో చక్రాలు లాంటివి. అంటే
మన యొక్క కోరికలు అనుకోండి, ఆశలు అనుకోండి, బాధ్యతలు అనుకోండి, సరుకులు లాంటివి. చూడండి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన జీవితంలో పరుగులే పరుగులు కదా. ఒకరు ఉద్యోగానికి వెళ్ళాలని, ఒకరికి పిల్లలకు టిఫిన్ బాక్స్ చెయ్యాలని, ఒకరు వ్యాపారం చెయ్యాలని, ఇక పిల్లలైతే చదువుకోవాలని, హోంవర్క్ చేసుకోవాలని, ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఉరుకుల పరుగులతో జీవితాన్ని జీవిస్తున్నాం. ఇంకా కొంతమంది మనమైతే ధ్యానం కదా, కొంతమంది జిమ్కి వెళ్ళాలని, ఎక్సర్సైజులు చేయాలని, మొత్తానికి ఎటు తిరిగి ఈ జీవించే జీవితాన్ని పరుగుల జీవితంలా మనం జీవిస్తున్నాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎన్నో రకాలుగా చేయాలి కదా. మరి ఇవన్నీ చూసినప్పుడు మన జీవితం నడుస్తున్నట్లే అనిపిస్తుంది కదా. కానీ ఒకసారి మన జీవితంలోకి తొంగి చూసినట్లయితే, మరి స్కూల్కి వెళ్ళాలంటే టైం అవుతుందని చెప్పేసి తొందర దానికే టెన్షన్, సమయానికి లెయ్యలేక నిద్ర మబ్బులో లేద్దాంలే కాసేపైనాక, లేచిన తర్వాత ఆ టైం చూసి కోపం, మన మీద మనకే కోపం వస్తుంది. మరి రాత్రి పడుకుంటప్పుడేమో నిద్ర పట్టదు. ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉన్న మళ్ళీ మన జీవితంలో ఉన్న తర్వాత ఇన్ని బాధలు కష్టాలు ఉన్నాక ఇంకేముంటుంది? ఎప్పుడు తొందర టెన్షన్ ఉంటే సంతోషం అనేది అసలు లేదు. ఎందుకు అంటే ఇదే గాలి లేని చక్రం యొక్క లక్షణం. బయటకు చక్రం ఉన్నట్టు కనిపిస్తుంది, అవునా? కానీ లోపల గాలి లేదు. చూడ్డానికి శరీరం చక్కగా ఉంది అంటారు కదా. పైనకి చూస్తే బాగానే ఉన్నావు, నీకు అసలు ఏమీ శక్తి లేదా అంటారు కదా. చూడ్డానికి అందరు బాగానే ఉంటారు. ఎందుకు అంటే ఆ లోపల గాలి లేని చక్రం అంటే ధ్యానం లేదు. ఇంతకు అసలు ధ్యానం అంటే ఏంటి అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, చాలామంది ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడమే అనుకుంటారు, లేదా అడవులకు వెళ్ళి సన్యాసం పుచ్చుకొని అందరూ చేసే ధ్యానం అని అనుకుంటారు. కానీ ధ్యానం అంటే మన మనస్సును, ఆ పరుగులు పెట్టే ఆ మనస్సును కొంచెం ఆపడం. ఉదయం లేచినప్పటి నుంచి పరుగులు పెడుతుంది, దాన్ని కొంచెం నెమ్మదించడమే ధ్యానం. బయటికి పరుగులు తీస్తున్నటువంటి ఈ మనస్సును మనం ఎరుకతో మన లోపలికి మనం తీసుకురావడం. ఇంకా మనకు కొన్నిసార్లు ప్రశ్నలు వస్తుంటాయి. ఇంతకు నేనెవరు? నేనెందుకు ఇంత ఆందోళన పడుతున్నాను? నాకేంటి సంబంధము? అందరూ ఎలా జీవిస్తున్నారు? నేనెలా జీవిస్తున్నాను? అని రకరకాలుగా ప్రశ్నలు మనకు వస్తుంటాయి. అంటే మనకి మనం ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. ఇది అనిపించాలి. ప్రతి ఒక్కరికి అనిపిస్తేనే అప్పుడే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారు. ఇవి అనిపించినంత కాలం ధ్యానంలోకి ఎవరు రారు. మరి ఈ ధ్యానానికి చదువు ఉండాలా, మంత్రాలు పఠించాలా అంటే ఏమీ లేదు. చదువులు అవసరంలే, మంత్రాలు అవసరంలే, తంత్రాలు అవసరంలే, జపాలు అవసరంలే, ఏమీ లేదు. కేవలం నిశ్శబ్దంగా కూర్చొని ఒకచోట నీలో జరుగుతున్నటువంటి శ్వాసను గమనించడమే ధ్యానం. అంతకు తప్ప వేరే ఇంకేమీ లేదు. మరి ధ్యానం లేని జీవితం ఎప్పుడూ వ్యర్థమే. ఇంకా అసలు చాలామంది ధ్యానానికి ఇంపార్టెంట్ ఇవ్వరు. కానీ ఏమంటారు? ధ్యానం లేని జీవితం వ్యర్థమే. మానవుడు ఇక్కడ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నాడు. చూడండి, ఉదాహరణకు డబ్బు ఉన్నా బాధనే, లేకున్నా బాధనే. లేనన్ని రోజులు లేదంటాడు, ఉన్న తర్వాత దాన్ని ఎలా
సద్వినియోగం చేసుకోవాలి, పోతుందా ఉంటుందా అని ఇలా భయపడుతుంటాడు. మనకి ఎవరి దగ్గరైనా సంబంధాలు అంటే ఆ బాంధవ్యాలు, ఆ బంధాలు లేకపోతే ఒక బాధ, ఉంటే ఒక బాధ. చూడండి, ఒక అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఒకరికి ఎవరూ లేరు. అబ్బా వాళ్ళకి ఎంచక్క అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు, నాకెవరూ లేరు. ఉన్నోడేమో ఎవ్వరు లేకుంటే బాగుంటుండే, నేను ఒక్కడిని హాయిగా ఉంటుంటే అంటారు. అదే ఉన్నందుకు ఒక బాధ, లేకుంటే లేరని బాధ. మొత్తానికి ఈ మనసు ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటుంది, ఎప్పుడూ సంతోషంగా ఉండదు. నిజంగా అదే కదా మన జీవితం. ఉన్నదానితో సంతృప్తిగా జీవిస్తే మన జీవితం హాయిగా ఉంటుంది. ఆ సంతృప్తి లేకనే మనం మన జీవితంలో అయోమయంలో ఉంటుంది. మరి ధ్యానం లేని మనిషి ఎలా ఉంటాడు అంటే, చూడండి, ఎంత ఆకలి వేసినా ఏమంటారు, ఆకలి వేసినప్పుడు ఎంత తిన్నా తృప్తి ఉండదంట. ధ్యానం లేని మనిషి ఎలా ఉంటాడంటే, ఆకలి వేసిన ఎంత ఉన్నా తిన్నా ఎంత తిన్నా తృప్తి ఉండదంట, ధ్యానం మానవుని జీవితంలో లేకపోతే. చూడండి, నిజంగా మనం గమనిస్తే ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు మనం ఎంత తిన్నా మనకు ఏమంటారు, ఆ తృప్తి అనేది లేదు. ఇంకా తిందాం, ఇంకా తిందాం, ఇంకా తిందామని. ఎప్పుడైతే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో అప్పుడు తెలుసు మనకు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు కదా, యుక్తాహార విహారస్య అని. ఇప్పుడు మనం ఎంత తినాలో అంతే తింటాం. మన ఆకలి కంటే ఒక 2 ముద్దలు తక్కువే తినాలని కూడా మనకు ఇవన్నీ తెలిసాయి. కాబట్టి మనం మితాహారాన్నే తీసుకుంటాం. అదే ధ్యాన మార్గంలోకి రాకముందు మనం ఒకటి ఏదైనా మనకు రుచి కలిగిందనుకోండి, ఇంకైపోయింది, తినుడే. ఇప్పుడు ఎంత రుచి ఉండని మనం ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటాం. అందుకే ఏమంటున్నాడు, ధ్యానం లేని మనిషి ఎలా ఉంటాడంటే, ఆకలి వేసినా ఎంత తిన్నా తృప్తి ఉండదు. ధ్యానం లేని వ్యక్తి అలా ప్రవర్తిస్తాడు. ఇంకా సంపాదించిన ఇంకా ఇంకా కావాలనే గుణం, లోభం. ఎంత సంపాదించిన తృప్తి లేదు, ఇంకా సంపాదించాలి. ఉన్నదంతా తృప్తి లేని జీవితం జీవిస్తారు. ఇప్పుడు నాకెంత అర్హత ఉందో అంతే వస్తుంది, నేను కష్టపడేది కష్టపడుతున్నా అని ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. మరి చిన్న నష్టం వచ్చిన జీవితం అంతా పాడైనట్లుగా మనం భావిస్తుంటాం ఎప్పుడు ధ్యానం లేనప్పుడు. అదే ధ్యానం ఉన్న తర్వాత, లేదులే, నేను ఎక్కడో పొరపాటు చేసినా నేను చేసినందుకే నాది నాకే జరిగింది, కానీ ఇది ఇంతటితో కాదు కదా, ఈ మాత్రానికి జీవితం మనకేమి వృధా కాదు. అవునా? ఈ మాత్రం దానికి మనకు జీవితం వృధా కాదు. సంపాదిద్దాం, ముందలుంది కదా, కష్టపడదాం, చేద్దాం అని ఇప్పుడు వస్తుంది. మనం ఎక్కడో ఎవరినో మోసం చేసినాము, ఏదో చేశాం కాబట్టి మనకిప్పుడు ఇలా ఉంది అని ఇప్పుడు ఆలోచన వచ్చింది. మరి ఇది ఎందుకు వస్తుంది? అదే ఆ తృప్తి లేని జీవితం ఎందుకు వస్తుంది అంటే, ఆ మనసుకు శాంతి లేదు. మరి ఆ శాంతి ఎలా వస్తుంది అంటే, కేవలం ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. గాలి లేకపోతే చక్రం నడవదని తెలిసినా ఈ మనం మనం గాలి నింపకుండా తోసుకుంటూ పోతాం ఎవరిని, ఆ బండిని. అలాగే ధ్యానం లేకుండా ఈ జీవితం కూడా తోసుకుంటూ పోతాం. కాబట్టి ధ్యానం మనసుకు గాలి లాంటిది. చక్రానికి గాలి నింపితే ఏమవుతుంది అంటే, బండి సాఫీగా సాగిపోతుంది ముందరికి. అవునా? దానిలో ఎంత లోడ్ ఉన్నా ఏమీ కష్టం ఉండదు. అలాగే మన జీవితంలో కూడా ఆ ధ్యానం అనే గాలి నింపితే మనకి ఎన్ని సమస్యలు వచ్చినా మన మనసు కుంగిపోదు. నష్టం వచ్చినా మనం ధైర్యంగా ఉంటాం. కోపం వచ్చినా
మన అదుపులో మనం ఉంచుకోగలుగుతాం. అవునా? ఎందుకు? కోపం వస్తే ఏం తెలుసు మనకు? ఒకసారి కోపం వస్తే 3 నెలలు తీసుకున్నటువంటి ఆహారం తీసుకుంటే 3 నెలలు తీసుకుంటే ఆ శక్తి ఎంత వస్తుందో ఆ శక్తినంతా కోల్పోతాము అనే విషయం మనకు అవగాహన వచ్చింది. అందుకే కోపం వచ్చినప్పుడు మనం ఎరుకతో ఉంటాం. అవునా? మరి సంతోషం చిన్న విషయాల్లోనే మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు ఎంత పెద్ద పెద్ద సంతోషకరమైన వార్తలు విన్నా, మనకు వచ్చిన ఎన్ని లాభాలొచ్చినా ఆ సంతోషం అనేది లేకపోయేది. ఇప్పుడు చిన్న విషయాలకి ఎంతో తృప్తిగా ఉంటాం. అంటే ధ్యానం మన సమస్యల్ని తీసేయదు. కానీ ఆ సమస్యలను చూసే మన యొక్క దృష్టిని మార్చుతుంది. ఇదే అసలైనటువంటి మార్పు. అందుకే ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరం. చూడండి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడికి, అంటే ఇంకా చెప్పాలంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడికి ధ్యానం చాలా చాలా అత్యంత విలువైనది. ఒక సామాన్య రైతుకు కానీ, ఒక ఉద్యోగికి కానీ, ఒక కూలీ చేసే వ్యక్తికి కానీ, ఒక రైతుకు కానీ, ఒక విద్యార్థికి కానీ, ఒక డాక్టర్‌కి కానీ, ఒక సీఎంకి కానీ, ఒక పీఎంకి కానీ, ఎవ్వరైనా సరే ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం అవసరం. ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది. చూడండి, అందరూ ధ్యానం చేయమంటే చాలా మటుకు మాకు సమయం లేదు అంటారు కదా! ప్రతి ఒక్కరూ ఆ సమయాన్ని కల్పించుకోవాలి. చూడండి, మనం ధ్యానం చేయకుండా మన పనులు చేస్తే ఎంత సమయం పడుతుంది? అదే ధ్యానం చేసి మనం చేసే పని మొదలుపెట్టామనుకోండి, ఈజీగా టక సాగిపోతుంది. మా దగ్గరికి అప్పట్లో ఒక మిషన్ కుట్టే ఆవిడొచ్చేది. టైలరింగ్ చేసేవాళ్ళుంటారు గదా! ఆ టైలరింగ్. ఆమె చెప్పేది, "అక్క, ధ్యానం చేసి నేను మిషన్ ఎక్కితే గంటలో 3 బ్లౌజులు కుడతానక్క నేను. అదే ధ్యానం చేయకుండా కుడితే ఒకటే బ్లౌజ్ కుడతాను" అని జెప్పేది. అంటే చూడండి, ధ్యానం చేస్తే ఆ మనసు ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఆ శక్తి మనకు ఎంతో వస్తుంది. చూడండి, మనం కూడా అంతే. మనం ఏదైనా ఒక క్లాస్ చెప్పాలనుకున్నా, లేదా ఒక పని చెయ్యాలనుకున్నా మన ఇంట్లో మన పనులు, ధ్యానం చేసి మన పనులు రోజు అంతెందుకు, రోజు ఉదయం లేచిన వెంటనే ధ్యానం చేసి మన పనులు ప్రారంభిస్తే టకి 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 అన్నీ సాఫీగా జరిగిపోతాయి. ఎంతో రుచికరమైన వంట కూడా చేస్తా. ఇది బాగా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఆ టేస్టే చానా బాగుంటుంది. కాబట్టి ఒక రైతు ఆ పొలం పనులకు వెళ్ళినప్పుడు, ఆ పొలంలో కూర్చొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి, ఆ పొలం పనులు ప్రారంభిస్తే ఎంతో చక్కగా ఆ పంట పండుతుంది. అదే విద్యార్థి చదువుకుంటప్పుడు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆ పుస్తకం చదివితే అతనికి అన్నీ బాగా అర్థమవుతాయి. ఒక తల్లి కానీ, ఇంట్లో ఉండేటువంటి తండ్రి కానీ, అంటే భార్యాభర్తలు ధ్యానం చేసి వాళ్ళ పనులు మొదలుపెట్టుకొని ఆ రోజంతా ఎంతో చక్కగా ఉంటుంది. ఆ పిల్లలతో చూపించే కోపమంతా పోతుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఆ కోపం అనేది అసలు తగ్గిపోతుంది. ఇలా ప్రతి ఒక్కరూ మాకు సమయం లేదు అనకుండా ప్రతిరోజు కొంత సమయాన్ని ఈ ధ్యానానికి కేటాయిస్తే, ఈ శరీరానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామో దాంట్లో ఒక 1% ఈ యొక్క లోపలున్న ఆత్మకు మనం సమయాన్ని కేటాయిస్తే మన జీవితం ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ధ్యానం అంటే మనం జీవించే ఈ జీవితం నుంచి పారిపోవడం కాదండి. మన జీవితాన్ని సరిగ్గా జీవించడానికి నేర్చుకోవడం. మనం అనుకుంటాం మనకు జీవించే విధానం తెలియదా అని. తెలియదు కాదు. ధ్యానం చేసి జీవించండి, ఇంకా ఎంతో చక్కగా ఆ జీవితం బాగుంటుంది. మరి ధ్యానం లేకపోతే మనకు మన జీవితంలో ఏమవుతుంది అంటే,
నిజంగా చాలా మంది ధ్యానం చేయమంటే ఏం చెప్తారంటే, ముసలి వయసు వచ్చాక చేద్దాంలే, మేము ఇంకా రిటైర్మెంట్ కాలేదు, మాకు ఇంకా బాధ్యతలు తీరలేదు, ఎన్నో రకాలుగా వంకలు చెప్తుంటారు. నిజంగా చివరి దశ వచ్చాక నీ యొక్క శరీరం నీకు సహకరిస్తుందా? నువ్వు అంతసేపు కూర్చోగలుగుతావా? చాలా మంది మోకాళ్ళ నొప్పులు అంటారు, ఏమంటారు, మెడ నొప్పులు అంటారు, నడుము నొప్పి అంటారు, మేము అంతసేపు కూర్చోలేమంటారు, ఎన్నో రకాలుగా చెప్తారు. ఒంట్లో శక్తి ఉన్నప్పుడే మనం ధ్యానం చేస్తే ఆ ఇంద్రియాలకు ఇంకా ఎంతో ఎక్కువ శక్తి వస్తుంది. నీ నీకున్నటువంటి ఈ ఇంద్రియాలు చక్కగా పనిచేయాలంటే అవి పనిచేసేటప్పుడే నువ్వు వాటికి శక్తినిస్తే నీ చివరి శ్వాస వరకు అవి నీకు శక్తినిస్తాయి. చూడండి, సమయం లేదు సమయం లేదు అని చెప్తుంటారు కదా చాలామంది. మరి జీవితం మొత్తము ఏమంటారు, ఆ డబ్బులు సంపాదించడానికి, ఆ సంసారానికి, ఆ కుటుంబానికే బాధ్యత తీసుకొని చేస్తుంటారు. కానీ చిట్ట చివరికి వాళ్ళంతా ఎప్పుడు శరీరం సహకరించకుండా ఆ మంచం మీద ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడంటారు, జీవితంలో ఇన్ని రోజులు కష్టపడి సంపాదించాను కానీ ఏమీ సంతోషం లేదు అని చాలామంది వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు మనం వింటుంటాం. ఇన్ని రోజులు పిల్లల కోసం కష్టపడ్డాను. మనమన్ల కోసం, మనమరాళ్ళ కోసం కష్టపడ్డాను. ఆ! మ ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం కష్టపడ్డాను. కానీ ఏమీ సంతోషం లేదని అందరూ వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేస్తుంటారు. అంటే ఇది గాలి లేని చక్రంతో ఆ జీవితమంతా నడిపిన ఫలితం ఇలాగే ఉంటుంది. చివరికి అలసట మాత్రమే మిగులుతుంది. అంతే తప్ప ఇంకేమీ మిగలదు. అదే ధ్యానమున్న జీవితానికి లాభమేమిటి అంటే, ధ్యానం ఉన్నటువంటి ఆ మనిషి జీవితం చక్కగా ముందుకు సాగుతుంది. నెమ్మదిగా తాగుతుంది. వాళ్ళ యొక్క జీవితాన్ని ఎంతో అర్థం చేసుకుంటారు. అర్థవంతమైన జీవితం జీవిస్తారు. అతడు తక్కువ సంపాదించినా సరే ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. చూడండి, చాలామంది డబ్బుంటే బాగుండే అని అనుకుంటారు. డబ్బుంటే బాగుంటుంది. కానీ ఎక్కువ మటుకు ఆ సంపాదించిన ఆ డబ్బుతో అహంకారం పెంచుకుంటారు. ఆ అహంకారం అనేది పెరగదు. అదే ధ్యానం చేశామనుకోండి, ఎంత డబ్బు సంపాదించినా వాళ్ళకు అహంకారం పెరగదు. అదే నిజమైనటువంటి విజయం. ధ్యానం చేసిన వారికి, చెయ్యని వారికే మనం చూసేటువంటి వ్యత్యాసం తెలుస్తుంది మనకు. ఆటోమేటిక్‌గా, ఈజీగా తెలుస్తుంది. గాలి లేని చక్రం ఎంత పెద్దదైనా అది మనకి ఏమీ పనికిరాదు. అలాగే ధ్యానం లేని జీవితం ఎంత గొప్పగా జీవించినా, ఎంత గొప్పగా కనిపించినా లోపల ఖాళీగానే ఉంటుంది. అందుకే మనమంతా ఏం చేయాలి? ప్రతిరోజు ఈ శరీరానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నామో అంతే ప్రాముఖ్యతను మన లోపలున్న ఆత్మకు ఇవ్వాలి. ఇస్తేనే మన జీవితం చక్కగా సాగుతుంది. లేదంటే ఇంకందరిలాగానే మనం కూడా మన యొక్క జీవితం గాలి లేని చక్రం లాని జీవితమే అవుతుంది. ధ్యానం అనేది మనకు ఒక వజ్రాయుధంలా పనిచేస్తుంది. ఆ వజ్రాయుధాన్ని మనం మన చివరి శ్వాస వరకు వినియోగించుకోవాలి. వజ్రాయుధం అంటే నువ్వు చేతుల్లో పట్టుకునేది కాదు. నీ యొక్క జీవితానికి పనికొచ్చి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేసి మనం జీవించినంత కాలం ఆరోగ్యంగా, ఆనందంగా ఆ మోక్షాన్ని పొందడానికి వీలుగా మనం ఈ ధ్యానాన్ని చేద్దాం. ఎందుకంటే ధ్యానాన్ని మించింది ఇంకొకటి లేదు. అర్థమైందా? ధ్యానాన్ని మించింది ఇంకొకటి లేదు. మరి ఇంత గొప్ప మార్గంలోకి వచ్చాం మనం కాబట్టి
మనము చేస్తూ అందరిచే చేయిద్దాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.